ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, జకరియా, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, లూకా సువార్త 1వ అధ్యాయము 18వ వచనము. జకరియా ఆస్క్డ్ ద ఏంజెల్, హౌ కెన్ బి షూర్ ఆఫ్ దిస్? I am an old man and my wife is well along in years. Gospel of Luke chapter 1 verse 18. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని నుండి వచ్చు మాటలు వినుటకు ఆశ్చర్యముగాను నమ్మశక్యము కానివిగాను ఉంటాయి అని గ్రహించాలి. వాటిని స్వీకరించాలి అంటే ముందుగా ఆయన్ని నమ్మాలి. ఈ రోజు వాక్య భాగము చూసినట్లయితే ఈ మాటలు గబ్రియేలు జకర్యాకి చెప్పినప్పుడు జకర్యా నమ్మలేక దేవుని దూతనే ప్రశ్నిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు పుట్టుక ముందు ఏ గాబ్రియేలు దేవదూత అయితే తల్లి అయినటువంటి మరియను దర్శించాడో అదే దూత జకర్యాను కూడా దర్శించి చెప్పినటువంటి మాట. తల్లి అయిన మరియకు జకర్యాకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం చూడవచ్చు. మరియమ్మ గారు సాత్వికముతో దేవుని యొక్క మాటను యాక్సెప్ట్ చేస్తే, జకరియా దేవుని యొక్క మాటపై సందేహము కలిగినట్లుగా మాట్లాడాడు. ఈ రోజున ఈ లోకంలో కూడా అనేక మంది జకర్యా లాంటి విశ్వాసముతో జీవిస్తున్నారు. దేవుడు అద్భుతం చేయగలడు అంటే నమ్మడానికి సంకోచిస్తారు. ఇదెలా జరుగుతుంది అని ఆరాలు తీస్తారు. ఇది సైన్స్ ప్రకారం సాధ్యం కాదు కదా అని అంటారు. దేవుని మాటకు ఆయన అద్భుతానికి వచ్చేసరికి అందరూ సైంటిస్టులు అయిపోతారు, న్యూటన్లు ఐన్స్టీన్లుగా మారిపోతారు. అదే మనుష్యులు ఏదైనా శ్రమ రాగానే యోబుగా మారలేరు, ఒక పౌలుగా మారలేరు, ఒక దావీదుగా మారలేరు. ఈ రోజున నీవు దేనినైతే దేవుణ్ణి అడుగుతున్నావో, ఏదైతే నాకు దేవుడు ఇస్తే బాగుండు అని ప్రార్థిస్తున్నావో అది ఇవ్వడానికి దేవుడైతే సిద్ధంగా ఉన్నాడు. మరి స్వీకరించడానికి ఏ సందేహము లేకుండా దానిని నమ్మడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? కొన్నిసార్లు నీవు నమ్మడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈ లోకం గురించి ఆలోచించి వారు ఏమంటారో వీరేమంటారో అని అనుకొని నమ్మలేకపోతున్నావో ఒక్కసారి ఆలోచించు. వాస్తవానికి జకరియా ముసలివాడే, తన భార్య ఎలిజబెత్ కూడా పెద్ద వయస్కురాలే. అయితే వారు దేవుని